అయితే మా నాన్నమ్మ హాస్పిటల్ పడుతుంది అనగా నాకు ఒక కల పడ్డది. ఏం కల అంటే ఆమెకు దేవుడు పూర్తి స్వస్థతను ఇచ్చినట్టు కలబడ్డది నాకు. హల్లెలూయా. ఆమెకు దేవుడు స్వస్థతను ఇచ్చినట్టు కలబడ్డది. నేను సడన్గా ఇంట్లో పోయిన తర్వాత చూస్తే మా నాన్నమ్మ ఉన్నదట. కళల్ని, రియల్గా కాదు, కళల్ని చూడగానే షాక్ అయిపోయినా. అరే మంచిగా ఇచ్చిందని చెప్పేసి నేను ఆనంద బాష్పాలతో ఆమెకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. కలబడ్డది ఇట్లా. దాని తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఇంటికి వచ్చిన నేను సాయంత్రం ఇంటికి వచ్చి ఎందుకో నాకు బాగా ప్రార్థన చేయాలనుకుంటే ప్రేరేపణ కలుగుతుంది. ఆమె కోసం బాగా ప్రార్థన చేయాలని చెప్పేసి ఒకటే ప్రేరేపణ కలుగుతా ఉంది. ఇక స్నానం చేసుకొని ఒక కార్పెట్ వేసుకొని బాగా ఆమె కోసం ప్రార్థన చేసిన. తండ్రి, ఇంకా సడన్గా ఆమెకి ఏమైంది, సడన్గా దానికి కారణం ఏంది? ఒకవేళ ఆమె ఏ సైతాన్ని అయితే పీడిస్తున్న సైతాన్ శక్తులు, మంత్రతంత్రాలు, చాతపడి, బాణపతి అవన్నీ కూడా యేసు నామమున కాలిపోవాలని ప్రార్థించాను. హల్లెలూయా. దాదాపు చాలాసేపు మొదలుపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ప్రార్థించిన ప్రభువా, ఈరోజు ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయింది కదా, ఇప్పటి వరకు కూడా ఆమె కన్ను తెరవలేదు. జస్ట్ కళ్ళు తెరుస్తుంది కానీ ఆమె చూడడం లేదు. పిలుస్తున్నాము కానీ ఆమెకు మన స్వరము వినిపించడం లేదు. డాక్టర్లు ఏమని చెప్పారంటే, అయ్యా ఈమెకు ఒకసారి నెత్తిలో స్కానింగ్ తీద్దాం, మనం సిటీ స్కానింగ్ తీద్దాం. వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట, ఇంత మరి కోమలకి వెళ్ళిపోయింది కదా. కొంతమంది ఇంకా కోమలకి ఎందుకు వెళ్తారంటే, మన బ్రెయిన్లో రక్తం గడ్డగడితే కోమలకి వెళ్తారు. కొంతమంది రక్తము గడ్డగడితే కోమలకి వెళ్తారు. మరి ఈమెకు రక్తం గడ్డనన్నా కట్టాలి, లేకపోతే ఆ నెత్తిలో మొత్తం కూడా రక్తం చిట్లనన్నా చిట్లిపోవాలి. ఒకసారి అనుకోకుండా సడన్ గా సర్ప్రైజ్ గా మనం ఏమైనా భయంకరమైన సన్నివేశాలు వింటే మన యొక్క బ్రెయిన్ షాక్ గురైపోతూ ఉంటాం. ఆ టైంలో ఆ రక్తం చిట్లిపోయే అవకాశం ఉంటుంది, గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి స్కాన్ తీద్దామని చెప్పేసి సిటీ స్కాన్ తీసుకెళ్ళినాం. రిపోర్ట్స్ సాయంత్రం వచ్చినాయి. దేవుని మహాకృప ఏంటంటే ఆయనకు రక్తం గడ్డగట్లేదు, చిట్లిపోయి కూడా చిట్లిపోలేదు. దేవుడు కారణం చేశాడు. హల్లెలూయా. అలా మేమేమైతే అనుకున్నాం, మేము పూర్తిగా నమ్మినాం. ఒకవేళ ఎందుకు నమ్మినాం అంటే, ఆమె ఫ్యాన్ వేయంగానే ఆమెకు సడన్ గా ఫిట్స్ వచ్చింది. ఆ ఫిట్స్ లో సడన్ గా ఆమె మరి ఒకవేళ బ్రెయిన్ కే ప్రమాదం అయిందో, మరి రక్తం చిట్లిపోయిందో అని చెప్పేసి నేను అనుకున్నా ఖచ్చితంగా. కానీ దేవుడు కార్యం చేసిండు కదా. వాళ్ళకు వచ్చినట్టు రిపోర్ట్లకు ఆధారం ఏందో తెలుసా? ఈమెకి ఏం కాలేదు, మంచిగా ఉంది. కానీ మరి కోమలకి ఎందుకు వెళ్ళింది అంటే, ప్రతి ఒక్క మనిషి రక్తంలో సోడియం అనేది ఉంటుందంట. హల్లెలూయా. సోడియం, పొటాషియం అని చెప్పేసి కొన్ని సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి అవన్నీ పేర్లు చదువుకున్న పిల్లలకైతే తెలుస్తాయి. సోడియం అనేది ఉంటుందంట. ఆ బ్లడ్ లో ఆయనకు సోడియం అనే పర్సంటేజ్ చాలా తక్కువ అయిపోయిందంట. అందువలన ఆయన మరి ఈ సోడియం ఎవరికైతే తగ్గుతుందో, మన బాడీలో బ్లడ్ లో సోడియం ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళు కోమలకి వెళ్ళిపోవడం జరుగుతుందంట. పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందంట. కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంటుందంట. మాట్లాడలేని అవకాశం ఉంటుందంట. నడవలేని అవకాశం ఉంటుందంట. ఈమెకు అదే పరిస్థితి ఉందయ్యా. ఇప్పుడు మేము అదే సోడియం సంబంధించినటువంటి ఇంజక్షన్లు, మందులు ఇస్తున్నాం. మరి చూద్దాం, మనం అయితే అబ్జర్వేషన్ పెడదాం, మరి చూద్దాం అని చెప్పేసి అనగానే మరి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా నాన్నమ్మ కోసం ప్రత్యేకంగా మొదలుపెట్టిన, దేవా నువ్వేం చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆమె రేపటికల్లా డిశ్చార్జ్ కావాలంటే, హల్లెలూయా, రేపటికల్లా డిశ్చార్జ్ కావాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే కొన్ని సైతాన్ శక్తులను కాలిపోవడం నాకు తలం పోస్తా ఉందట. సైతాన్ శక్తులు, మంత్రాలు అవన్నీ కూడా కాలిపోవడము నాకు అట్లా దేవుడు ప్రేరేపణిస్తా ఉన్నాడు. అద్భుతం ఏందో తెలుసా? నిజంగానే తెల్లారి సాయంత్రం గల మా నాన్నమ్మ మా ఇంట్లో ఉంది. హల్లెలూయా. తెచ్చిన సంగతి కూడా నాకు తెలియదు, ఇంటికి వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. కళ పడ్డట్టుగానే సడన్ గా లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఉంది. కళలో నేను ఏ విధంగా ప్రే చేసినా ఆయన కూడా నిజంగానే ప్రే చేసిన. హల్లెలూయా. ఇంట్లో మూలన కూర్చుంటది, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటది. నిజంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ బెడ్ ఖాళీగా చూసిన సన్నిధి చూస్తే నా మనసులో కరుక్కుపోయింది. చాలా బాధ అనిపించింది. అరే ఈయన కూర్చుంటే కదా ముస్లిం అని చెప్పేసి కదా. కుటుంబం అంటే కదా అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తాతయ్య, నాన్నమ్మ అంటారు కదా.
మరి దాంట్లో ఏవో వ్యక్తిని పోగొట్టుకున్నా మనం ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తా ఉంటుంది. మొత్తానికి మన సంఘస్థులు చేసినటువంటి ప్రార్థన కదా, చిన్న పిల్లలు చేసినటువంటి ప్రార్థన, అనేక ప్రాంతాలకు ఆమె గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మైనాబాద్ లో ఎంతమంది పాస్టర్లలో వాళ్ళందరికీ చెప్పిన కదా, హైదరాబాద్ ఎంతమంది పాస్టర్లలో వాళ్ళందరికీ చెప్పిన ఆ బిడ్డ కార్యం చేయాలని చెప్పేసి అందరి గ్రూపులలో ఫార్వర్డ్ చేసిన. మరి దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడో, ఎవరి మొర ఆలకించాడో, కానీ చనిపోతారనుకున్నటువంటి ఆ బిడ్డని రోజు సురక్షితంగా మన కంటి ముందు దేవుడు కాపాడినండి. కదా మనం అనుకున్నాము కదా, మేము కూడా అనుకున్నాము, ఆశ వదిలేసుకున్నాము, ఇవి ఎట్లాగైనా సరే చనిపోతారని చెప్పేసి అనుకున్నాం. కానీ కాదు కాదు, అవి బతికేది ఇంకా ఉన్నది. హల్లెలూయా, అవి బతికేది ఉన్నది. కాబట్టి బతికి ఈ రోజు మనందరం గల సాక్షి బిడ్డ నిలబెట్టుకుందండి. హల్లెలూయా, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.